వరంగల్ను రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కొండా సురేఖ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో 1.50 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న వరంగల్ను రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుందని శ్రీమతి కొండా సురేఖ తెలిపారు. మంగళవారం వరంగల్ తూర్పు నియోజకవర్గ బల్దియా పరిధిలో 12, 21, 24, 32, 41 డివిజన్లలో 1,50,00,000 రూపాయలు బల్దియా సాధారణ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, జీడబ్ల్యూఎస్సీ కమిషనర్ డాక్టర్ అశ్విని వాంకాడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీమతి కొండా సురేఖ మాట్లాడుతూ 5 సంవత్సరాల్లో తెలంగాణ రూపురేఖలు మార్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రణాళికలు రూపొందించి ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వరంగల్ను రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నిధుల వరద కురిపించారని మంత్రి శ్రీమతి కొండా సురేఖ తెలిపారు. ఒకవైపు మామునూరు విమానాశ్రయం ఏర్పాటుకు యుద్ధ ప్రతిపాదకన చర్యలు తీసుకోవడంతో పాటు మరోవైపు ప్రజల చిరకాల స్వప్నమైన భూగర్భ మురుగు కాలువల వ్యవస్థను సహకారం చేసేందుకు సర్వే చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంలోపే మొదటి విడతలోనే కొన్ని సంక్షేమ ఫలాలైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే సబ్సిడీపై సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితి 10 లక్షల వరకు పెంచడం తదితర పథకాలను లబ్ధిదారులకు అందించడం జరిగిందన్నారు. రెండో విడతలో తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెల్ల రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టి ప్రతి మండలంలోని ఒక గ్రామంలో ఈ నెల 26వ తేదీన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించడం జరిగిందన్నారు. అర్హులైన నిరుపేదలకు దశలవారీగా సంక్షేమ కార్యక్రమాలను అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. అనంతరం శాఖరాశి కుంట నుండి కీర్తి బార్ వరకు గల నాలాలను పరిశీలించి నాలాకు ఆనుకొని ఉన్న స్థలం ఆక్రమణకు గురి కాకుండా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను వెంటనే సర్వే నిర్వహించాలని, బల్దియా అధికారులను నాలాలను శుభ్రం చేయాలని మంత్రి ఆదేశించారు. Our top class and most luxurious apartment Sunshine Destino is located in the heart of the financial district Hyderabad. The project is surrounded by international schools, IT parks and multi-specialty hospitals. Sunshine Destino have 5.5 acres land, 535 luxurious flats, 2 clubhouses, all type of indoor outdoor games and amenities, kids play area with beautiful gardens. Please contact us.